నిన్న ధర్మాన ప్రసాదరావు వీడియో ఒకటి చూసా. అసెంబ్లీ తీర్మానం వల్ల మారిన చట్టము మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేస్తే మారుతుంది కదా అంటాడు. నువ్వు ఎట్ట మంత్రివి అయ్యావయ్యా? నువ్వు చాలా సీనియర్ మంత్రివి. నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసావు. అసలు నువ్వు ఏ ముఖ్యమంత్రి అయినా గానీ ఆ ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళకి చెడతలు కొట్టుకుంటూ ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈయన మంత్రిగా ఉండేవాడు. అదే ట్రెడిషన్ ఇప్పుడు జగన్ దగ్గర కూడా కంటిన్యూ చేస్తున్నాడు. అసెంబ్లీ తీర్మానంతో చట్టం మారితే మళ్ళీ మేము అసెంబ్లీ తీర్మానం చేస్తే చట్టం మారాలి కదా అంటాడు. ఈ ధర్మాన ప్రసాదరావుకి ఒక చిన్నప్పుడు మాకు సామెత ఉండేది, చదివేస్తే ఉన్నమతి పోయింది అని. చదువు రాక ముందరేమో ఇదేంద్రా అంటే కాకరకాయ అన్నట్టు, బాగా చదివి తెల్లవారులు చదివించిన తర్వాత ఇదేంద్రా అంటే గీకరకాయ అన్నట్టు. ఈ ధర్మాన ప్రసాదరావు చూస్తే నాకు అది మాత్రం అనిపించింది. ఈ మావిగన్ అనే పదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఈ ధర్మాన ప్రసాదరావు లాంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి అడుగులకి మడుగులొత్తటానికి వాళ్లకున్న నాలెడ్జ్ ను కూడా మర్చిపోవటానికి సిద్ధపడుతున్నారు. ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసింది. మీకు బుర్ర లేదు, బుర్రలో గుజ్జు లేదు అని ఎవరి గురించి రాధాకృష్ణ రాశాడా అని నేను ఇన్ని రోజులు తర్జన భర్జన పడ్డా. నాకు తెలిసి రాధాకృష్ణ రాసింది ఈ ధర్మాన ప్రసాదరావు గురించి అనుకుంటున్నాను.